హాయ్ అండి, వెల్కమ్ టు లాస్య వేవ్స్. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. అలాగే మీ అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం సిందనగుంటూరు అనే గ్రామం అయితే వచ్చేసాము. ఇక్కడ శివాలయం వచ్చేసి కొండపైన ఉంటుందండి. ఈ శివాలయానికి అయితే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, ఆ విశేషాలు ఏంటో మీకు ముందు అన్ని చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు కొండపై గుడికి అయితే వెళ్తున్నామండి. కొండపైన గుడి శివాలయం అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మేము కారులో శివాలయానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా చూసేద్దరు కానీ వచ్చేయండి. ఇప్పుడు మనం కొండపైకి అయితే వెళ్తున్నామండి. ఈ కొండపైన ఉన్న శివయ్యను సిద్ధేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. చూడండి, కనిపిస్తుంది కదా, అదే కొండ. ఆ పైనే శివాలయం ఉంది. ఇక్కడ ఆర్చిలా కనిపిస్తుంది కదా, ఇదైతే మెట్ల మార్గము. చాలా మంది మెట్ల ద్వారా కూడా వెళ్తూ ఉంటారు. మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, మనకు కార్లన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే గుడి. చూడండి, చుట్టుపక్కల వ్యూ ఎంత బాగుంటుందో అంటే, కొండపై నుంచి చూస్తే మొత్తం కింద ఉన్న గ్రామాలన్నీ మనకి చక్కగా కనిపిస్తాయి. ఇక్కడైతే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తం ఆ పక్కనంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్దాం రండి. శివరాత్రి రోజున గుడికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తారండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా మంది అయితే వస్తారు. కారుల్లో, ఆటోల్లో, అలాగే తాటలు కట్టించుకొని చాలా మంది వస్తారు. చూడండి, మనకి గుడి ఎంట్రన్స్ లోనే ఒక వైద్య శిబిరం అయితే కనిపిస్తుంది. ఇదైతే ఆయుర్వేదిక్ సంబంధించిన వైద్య శిబిరం అంట. ఇటు సైడ్ అయితే చూడండి, మనకు పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఇదైతే రావి చెట్టు. ఇది 100 సంవత్సరాల క్రితం నాటిదంట. చూడండి ఎంత బాగుందో, ఇప్పటికి కూడా అలా పచ్చగా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇక్కడైతే మనకి ఏదన్నా కోరిక కోరుకుని దారం కడితే ఆ కోరిక అయితే నెరవేరుతుందంట. ఈ చెట్టు కింద అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, చిన్ని చిన్ని షాప్స్ అయితే పెట్టున్నారు. అలాగే కొబ్బరికాయలు, పూలు, పూజకు సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి. అలాగే పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న ఆట వస్తువులు అవి కూడా చాలా షాప్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్తున్నామండి. చూడండి, చాలా మంది భక్తులు అయితే వచ్చారు. అభిషేకాలు కట్ట చేయించుకుంటారు. చాలా బాగుంటుంది లోపలైతే. గుడి అయితే చాలా అందంగా, చాలా బాగా అలంకరిస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి, మెట్లకి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకుంటారు. ఇది కూడా చాలా మంది మొక్కుకుంటారంట. మెట్టికి పూజ చేసుకుంటూ వెళ్తారు. చూడండి ఎంత జనం ఉన్నారు. వచ్చిన భక్తులు మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా చూడండి, ఇక్కడ మంచినీళ్ళు కూడా పెట్టారు. ఈ తాతగారు అందరికీ వాటర్ అయితే ఇస్తున్నారు. చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా ఈ శివరాత్రికి కొండపైకి అయితే వచ్చి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకుంటారండి. ఆలయాన్ని చూడండి ఎంత చక్కగా అలంకరించారు. పచ్చి పూలతో చక్కగా అలంకరించారండి. మేమైతే అభిషేకానికి టికెట్ అయితే తీసుకున్నాము. శివరాత్రి రోజున అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదంటండి. అందుకే మేము అభిషేకానికి అయితే టికెట్ అయితే తీసుకుని లైన్లో అయితే నుంచున్నాము. ఇక్కడ చూడండి, నందీశ్వరుని ఎంత చక్కగా అలంకరించారు. నందీశ్వరుని చెవులో ఏదన్నా కోరిక కోరుకుని అది చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంటారు. ఇక్కడున్న భక్తులందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి అయితే స్మరించుకున్నారండి. అలాగే మాకు ఆ శివయ్య దర్శనం కూడా చాలా చక్కగా అయింది. మా పాప శివయ్యని ఏదో కోరిక కోరుకుందంట. ఆ కోరిక నెరవేరాలని చెప్పి నందీశ్వరుని చెవిలో ఆ కోరిక చెప్పుకుంటుంది. ఇక మా దర్శనం అయితే అయిందండి.
ఇప్పుడైతే మేము నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తాము. చూడండి ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, మేమైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము. పక్కనే గంగాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా మేము దర్శించుకున్నాము. మాకు దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి. దర్శనం అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ పులిహోర ప్రసాదంగా పెట్టారు. మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. అందరం కూడా చక్కగా కళ్ళకద్దుకుని ప్రసాదం అయితే తిన్నాము. ఇక్కడ చూడండి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా చక్కగా అందరికీ కూడా చల్లగా మజ్జిగ అయితే ఇస్తున్నారు. శివరాత్రి రోజున ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మేమైతే ఇక్కడ అన్నప్రసాదం అయితే తీసుకున్నామండి. అందరం కూడా చక్కగా ఆ శివయ్యను తలుచుకుంటూ ప్రసాదం అయితే తింటున్నాము.